విక్రమార్క ఒక మాట అన్నారు, ఇంత ఉపద్రవం ఇంత భారీగా 60-70 ఏళ్లలో ఎప్పుడు రాలేదు. మునేరువాగు పొంగి మొత్తం ఖమ్మం టౌన్నే ముంచేసినటువంటి పరిస్థితి. ఎందుకు 60-70 ఏళ్ల తర్వాత మునేరువాగు ఈరోజు సిటీలోకి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ప్రధానంగా వీళ్ళు చెప్పేటువంటి కబ్జాలు ఇదేనా, లేదా ప్రకృతి ప్రకోపం అనుకోవాలా? ఈ రీజన్స్ ఎట్లా కంపేర్ చేయొచ్చు? అంటే ఇది ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఈ యొక్క కెనాల్స్ కానీ ఈ యొక్క వాగుల్లో కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేయకపోవడం ఒక ప్రథమ రీజన్ అండి. రెండోది ఈ యొక్క వాటర్ నెట్వర్కింగ్లో కొంత డెఫిషియన్సీ ఉంది మనకి. అంటే ఈ స్టేట్ ఎలా డివైడ్ అయ్యిందో డిస్ట్రిక్ట్స్ ఎలా డివైడ్ అయ్యి ఆ విధంగా కొన్ని చోట్ల బ్లాకేజ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఇంటర్ కెనాల్ నెట్వర్కింగ్, ఇంటర్ వాగు నెట్వర్కింగ్ ప్లాన్ చేసుకోవాలి. కబ్జా అనేది జరిగిన దాని యొక్క ఇంపాక్ట్ దాని మీద పడకుండా మనం వాటర్కి ప్రెషర్ ఇంజెక్ట్ చేయడం ద్వారా ముందుకు నెట్టొచ్చండి. కదా వాటర్ యొక్క డెస్టినేషన్ మనం చూడాలా, ఈ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్లో వే అవుట్స్ మనం చూసుకోవాలా. కొన్ని ఖచ్చితంగా కబ్జా జరిగినవి తీయడం అనేది మంచిదే, కానీ దానికన్నా ముఖ్యంగా ఏంటంటే వే అవుట్ ఫర్ ద ప్రాబ్లమ్ విచ్ కెన్ బి క్రియేటెడ్ బై డైనమిక్ మొబిలిటీ ఆఫ్ ద వాటర్. మీరు వాటర్కి 40 km/h స్పీడ్ ఇచ్చి చూడండి, దాని డెస్టినేషన్స్ క్రియేట్ చేయండి, ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్. హైడ్రాతో ఈ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందా, లేదంటే ఇప్పటికీ చాలా చెరువుల్లో కబ్జాలు గురై రామంతపూర్ చెరువు పూర్తిగా ఆల్మోస్ట్ ఒక 60-70% పోయి అక్కడ మొత్తం ఇండ్లు కాలనీలు ఏర్పడ్డాయి. ఇక్కడ FTL పరిధిలో ఉన్నటువంటి వాటిని కూలగొడితేనే హైడ్రా ఆ చెరువు మళ్ళీ రీఫ్రెష్ అవుతుందా, రీకన్స్ట్రక్షన్ అవుతుందా, లేదా దీనికి ఇంకేమైనా వే ఆల్టర్నేట్ ఉంటుంది అనుకోవాలి? హైడ్రా విషయంలో ఏం చెప్తారు? హైడ్రా విషయము ఇట్ మే అడ్రస్ 10-20% సార్. అంతే 80% ఖచ్చితంగా వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా. ఈ యొక్క వాటర్ ప్రెషర్స్ని మనం కంపెన్సేట్ చేసుకుంటూ ఒక ఇంజనీరింగ్ స్కిల్స్ ద్వారా, ప్లానింగ్ స్కిల్స్ ద్వారా సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా. హైదరాబాద్కి క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ ఖచ్చితంగా పెట్టాలా. ఈ జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా నీటి పల్లాన్ని ఐడెంటిఫై చేసి అక్కడికి వాటర్ పంపించాలా. వాటర్ని సర్క్యులేట్ చేసే కార్యక్రమం చేస్తే ఎంత బిల్టప్ ఏరియా వచ్చినా కానీ వాటర్ యొక్క ప్రెషర్ని మనము రోడ్డు మీదకి వచ్చేటప్పటికి నార్మల్ ప్రెజర్ తీసుకుంటున్నాం. మీరు చెప్తున్నట్టు హైదరాబాద్లో ఈ సిస్టమ్ తీసుకురావాలి అంటే ఎంత టైం పడుతుంది, ఎంత బడ్జెట్ పడుతుంది? ఆ సిస్టమ్ హైదరాబాద్లో చేయగలుగుతాం ఇప్పుడున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ప్రకారం? హైదరాబాద్లో చేయగలం సార్. ఎందుకంటే జాకింగ్ కాన్సెప్ట్లో ఈవెన్ మీకు ఆమ్స్టర్డామ్ లాంటి యూరోప్లో కూడా సర్ఫేస్ డ్రైనేజే ఉంది స్ట్రామ్ వాటర్ది. అదేం ప్రాబ్లం కాదు. అంటే క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ మనకి హైదరాబాద్లో ఫస్ట్ నుంచి కూడా రోడ్లు తుడుస్తారు మనకి, కాబట్టి అది మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం కాదు. ఇది చేయడానికి దరిదాపుగా ఒక 5,000 crores మనం చేయొచ్చు సార్. ఇది అరౌండ్ 1,095 kilometers స్టోమ్ వాటర్ నెట్వర్క్, 450 kilometers అర్బన్ ఫ్లడ్ బైపాస్, ఒక 500 ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకుంటే హైదరాబాద్లో ఉన్న 20-30 centimeter వర్షం పడినా కానీ మనం చేయొచ్చు. అంటే దీనికి ఇంజనీరింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, అంటే మేధావి వర్గం, నిపుణులు, ఇంజనీరింగ్ చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ టీమ్ అనేది ఒక మిలిటరీ సర్వీస్ లాగా చేయాలి సార్. అంటే ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ ఎలా నేషన్కి ఉన్నాడో, స్టేట్కి సీఎం ఎలాగ స్టేట్కి ఉన్నాడో సీఎం చైర్మన్గా, వీళ్ళ నెట్వర్క్లో ఒక డెడికేటెడ్ టీమ్ ఇవ్వాలా, వాళ్ళకి మంచి శాలరీస్ ఇవ్వాలా, మంచి ప్రొవిజన్స్ ఇవ్వాలా, ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వాలి సార్. అప్పుడు మీకు కరప్షన్కి తావు ఉండదు. లోకల్ ఏరియాస్, లోకల్ ఫీలింగ్స్, లోకల్ ఎఫినిటీస్, ఎమ్మెల్యే గారు చెప్తేనే ట్రాన్స్ఫర్ అవుతుందనే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి పక్కన పెట్టాలి వీళ్ళని. అంటే ఒక ఆర్మీలా తీసుకొస్తే మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. రైట్.